న్యూస్ చూస్తున్నాం. రాజకీయాలతో తమిళనాడు అట్టుడికిపోతోంది. డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయంటూ వార్తలు రావడంతో పెద్ద ఎత్తులో అటు తమిళనాడు రాజకీయం మొత్తం అట్టుడికిపోతోంది. అయితే అదే కనుక జరిగితే 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమంటున్నారు విజయ్. విజయ్కి మద్దతుగా సుమారుగా 100 మంది లాయర్లు కూడా రాజీనామా చేయబోతున్నారట. ఇక లోక్ భవన్ ముట్టడికి టీవీకే కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. నిరసనకారులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమిళనాడు గవర్నర్ తీరుపైన 2 పార్టీల ఆగ్రహంతో ఉన్నాయి కాంగ్రెస్ అండ్ టీవీకే. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే విజయ్ కి మద్దతుగా మైనార్టీ బీచ్ లో అభిమానులు కూడా భారీ నిరసన చేపట్టారు. మెరీనా బీచ్ లో భారీ సంఖ్యలో అభిమానులు నిరసన చేపట్టారు. తమిళనాడు పరిణామాల్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు హోంమంత్రి అమిత్ షా. అన్నా డిఎంకే వ్యవహారం పైన కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఏ క్షణమైనా తమిళనాడుకు అమిత్ షా వచ్చే అవకాశం కూడా ఉంది. సో అటు అన్నా డిఎంకే కలిసి 107 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి వార్తలు రావడంతో మరింత ఉధృతంగా మారింది తమిళనాడు రాజకీయం. తమిళనాడులో టీవీకే అండ్ కాంగ్రెస్ నేతలు లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చారు. అక్కడ ఉధృతత కొనసాగుతోంది. సో మరోవైపు మెరీనా బీచ్ లో కూడా భారీ సంఖ్యలో కొంతమంది సామాన్య జనం కూడా టీవీకే సపోర్ట్ గా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువైపు నుంచి కొంతమంది లాయర్లు కూడా ఒకవేళ కనుక వాళ్ళిద్దరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పి విజయ్ కూడా వార్నింగ్ ఇచ్చారు. టీవీకే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామంటున్నారు ఆయన. సో టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామా నిజంగానే విజయ్ చేయిస్తారో చూడాలి. బట్ అన్నా డిఎంకే కలుస్తాయనేది ఇక్కడ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్. అవి కలుస్తాయా లేదా ఒక రాజకీయ చర్చకు మాత్రమే తావించే విధంగా ఉన్నాయో చూడాలి. సో 107 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తానని చెప్పి విజయ్ వార్నింగ్ కూడా సంచలనంగా మారింది. ఒకవేళ అన్నా డిఎంకే కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే. అన్నా డిఎంకేకి ఉన్న స్థానాలు ఎంత? అన్నా డిఎంకే అక్కడ గెలిచినటువంటి స్థానాలు ఇండివిజువల్ పార్టీగా అన్నా డిఎంకే గెలిచింది కేవలం 47 సీట్స్ మాత్రమే. 47 స్థానాల్లో మాత్రమే అన్నా డిఎంకే గెలిచింది. ఇక మిగిలినటువంటి చోట్ల 57 చోట్ల డిఎంకే గెలిచింది. సో ఇండివిజువల్ గా అయిన వాళ్ళు 59 స్థానాల్లో డిఎంకే గెలిచింది. ఇండివిజువల్ గా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు, కలిసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. వాళ్ళకి ఇంకా మద్దతు కావాల్సిందే. ఎటువైపైనా హంగే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ అన్నా డిఎంకే కూడా రాజకీయ ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాయి. అటు అన్నా డిఎంకేకి స్టాలిన్ వైపు నుంచి ఒక సమాధానం వచ్చింది, ఒక రిప్లై వచ్చింది. మీరు బీజేపీని వదిలేసిరండి, బీజేపీని వదిలేసి వస్తే మనం చూసుకుందాం, తేల్చుకుందాం, డైరెక్ట్ గా మనం పొత్తు పెట్టుకుందాం, ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రిని పంచుకుందాం, అంతేగాని ఇతరులకు అవకాశం ఇవ్వద్దు టీవీకేకి అటు బీజేపీకి అన్నట్టుగా డిఎంకే స్టాలిన్ వైపు నుంచి అన్నా డిఎంకేకి సంకేతాలు వెళ్ళినట్టు తెలుస్తోంది. సో ఒకసారి అక్కడ ఉధృతత కొనసాగుతుంది. లోక్ భవన్ దగ్గర ముట్టడికి సంబంధించిన వాతావరణం చాలా సివియర్ గా ఉంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. அவருக்கு அநீதி கொடுக்காதீங்க. இந்த காவல்துறை எத்தனை பேருக்கு விஜய் சார் சிஎம் அவர் சொல்லுவார். விஜய் சார் முதல்வர் பதவி ஏற்ற உடனே எல்லாருக்கும் தொழில் கிடைக்கும். ఇది అక్కడ లోక్ భవన్ దగ్గర జరుగుతున్న ఉద్రిక్తత. విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి, కుట్ర చేస్తున్నారని చెప్పి టీవీకి నేతలు ఆందోళన చేపడుతుంటే పోలీసు అరెస్ట్ చేస్తున్నారు. తమిళనాడు మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొని ముఖ్యంగా లోక్ భవన్ దగ్గర మరింత ఉధృతంగా మారింది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఏకంగా శాంతి భద్రతల్ని విఘాతం కలిగిస్తున్నారంటూ గవర్నర్ కూడా ఎప్పటికప్పుడు డీజీపీకి ఆదేశాలు జారీ చేసి ఎక్కడి వారు అక్కడిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఈరోజు తమిళనాడు వ్యాప్తంగా ఎటువంటి ఉధృతి కొనసాగుతోంది? అటు టీవీకే కాంగ్రెస్ రెండు కలిసి గవర్నర్ పాలనకి వ్యతిరేకంగా, గవర్నర్ యొక్క డిసిషన్స్ వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. ఎక్కడి వరకు వచ్చే ఆందోళనలు? గవర్నర్ ఏమైనా మార్చే అవకాశం, తన ఆలోచన తీరును మార్చుకోవచ్చా?
ఉదయం నుంచి కొంత ఆందోళన అయితే జరుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ సిపిఐ పార్టీ కార్యాలయాల్లో కూడా గవర్నర్ వ్యవహార శైలికి నిరసనగా ఆందోళన జరిపిన పరిస్థితి. సిపిఐ కార్యాలయంలో కూడా కొంత ఆందోళన చేశారు, కాంగ్రెస్ కార్యాలయంలో ఆందోళన చేశారు, టీవీకే నేరుగా లోక్ భవన్ దగ్గరికి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి తరిమేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఫైనల్గా రిజల్ట్స్ విషయంలో మాత్రం టీవీకే అధినేత పట్టాభిషేకం ఎప్పుడు అనే అంశం మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు మనోజ్. కారణం గవర్నర్ మాత్రం చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నారు, నేను సంఖ్యాబలం చూడందే నేను ఎటువంటి పరిస్థితుల్లో అతను పిలిచే ప్రసక్తి లేదని ఆయన చెప్పేశారు. మరోవైపు ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, అవకాశం ఇచ్చాను, రెండోసారి కూడా పిలిచి విజయ్కి అవకాశం ఇస్తానని చెప్తే మూడో వ్యక్తులను ఎవరిని నేను పిలిచి మాట్లాడడం అనేది జరగదు, నేను అందుకే ఇప్పుడు దాకా వేరే వ్యక్తులకు కూడా అవకాశం ఇవ్వలేదు అనేది కూడా ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో ఆయన ఫోన్ ఇన్లో కూడా ఆయన మాట్లాడారు సందర్భం మనం చూసాం. అయితే ఇప్పుడు ఓవరాల్ ఎపిసోడ్ ఈరోజు చాలా కీలకమైన నిర్ణయాలు జరుగుతున్నాయి. ఒకటి సిపిఎం ఆ నిర్ణయాలకు సంబంధించిన వ్యవహారంలో సిపిఎం తన క్యాడర్ పూర్తిగా అంటే తమ ప్రధాన కార్యదర్శుల క్యాడర్లో కూడా వాళ్ళు మాట్లాడారు. అలాగే సిపిఐ కూడా సేమ్ ఇదే చర్చలు అయితే జరిగింది. ఇప్పుడే మనం కానీ చూసుకుంటే విసికే నేత కూడా ఆయన ఇప్పుడే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వాళ్ళిద్దరూ లెఫ్ట్ పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత విసికే కూడా మేము కూడా ఆలోచించుకొని తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పి ఆయన కూడా విసికే అధినేత కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు ఓవరాల్ ఎపిసోడ్లో మనకి ఒకసారి కానీ చూసుకుంటే దాదాపుగా ఒకసారి సంఖ్యాబలం గురించి మాట్లాడుకుంటే టీవీకేకి 108 ఉన్నాయి. అంటే 108లో అంటే ఒకటి వెళ్ళిపోతుంది, 107 కిందన లెక్కేసుకోవాలి. ఇండియన్ కాంగ్రెస్కి 55 ఉన్న 5 సీట్లు ఉన్న పరిస్థితి. ఇక డిఎంకేకి 59, ఏఐడికి 47, పిఎంకేకి 4, ఐయుఎంఎల్కి 2, సిపిఐకి 2, విసికేకి 2, సిపిఎంకి 2, బీజేపీకి 1, డిఎండికేకి 1, ఏఐఎంకేఎంజీకి కూడా 1. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న ఈ సెక్షన్ ఆఫ్ దీంట్లో 107+5 112 స్థానాలకు సంబంధించిన ఆధిపత్యం అయితే ఉంది. అతనికి కావాల్సింది ఇంకా కేవలం 6. ఈ 6లో ఒకసారి ఇష్యూగాని తీసుకుంటే మనోజ్, ఒకటి సిపిఎం వామపక్షాలు 2 కూడా సిపిఐ సిపిఎంలు 2 కూడా కలిసి 4 సీట్లు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా 2 అవసరం అవుతాయి అంటే మ్యాజిక్ ఫిగర్కి. అంటే మ్యాజిక్ ఫిగర్లో విసికేకి ఆల్రెడీ 2 ఉన్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళ నాయకుడు కూడా ఇందాక ఒక స్టేట్మెంట్ జస్ట్ ఇప్పుడే మాట్లాడారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం అయితే చాలా క్లియర్గా ఆయన ఒక మాట చెప్పిన పరిస్థితి, వామపక్షాలు తమ నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే మేము కూడా మా డెసిషన్ కూడా చెప్తామని చెప్పి కూడా తిరువల్లని చెప్పిన పరిస్థితి విసికే అధ్యక్షుడు. సో వాళ్ళు కూడా 2 ఉన్న నేపథ్యంలో ఈ 2 కానీ కలిస్తే సరిపోతాయి. అంటే అప్పుడు మ్యాజిక్ ఫిగర్కి 118కి క్లారిటీ వచ్చే పరిస్థితి. ఈ లోపల ఇవాళ మీటింగ్ అయిన తర్వాత టీవీకే విజయ్ కూడా సిపిఎం నేతలతో మాట్లాడతాడని ఒక సమాచారం అంతా ఉంది. సమాచారం బహుశా ఈ మధ్యాహ్నానికి ఇప్పటికే మీటింగ్స్ అయినాయి కాబట్టి 3 గంటల తర్వాత కూడా సిపిఐఎంఎల్ కూడా మీటింగ్ పెట్టుకుంటుంది, అది కూడా అయిపోతుంది. సో ఈ సాయంత్రానికి వాళ్ళు టీవీకే విజయ్తో మాట్లాడతారు, ఫర్దర్గా ఉంటుంది అనేది. తర్వాత విసికేతో కూడా కొన్ని చర్చలు నడుపుతున్నారు. కీలక నేతలు కొందరందరూ కూడా అక్కడ నడుపుతున్న పరిస్థితి. ఇక మిగిలింది ఇంపార్టెంట్ ఇక్కడ డిఎండికే ఏ విధంగా ముందుకు వెళ్తుంది. డిఎండికేకి 1 సీటు ఉంది, ఏఎంఎం దినకర్ ఇక్కడ 1 సీట్లో గెలిచారు, ఆయన కూడా శశికళ దినకర్ 1 గెలిచారు. సో వీళ్ళిద్దరిని తీసుకుంటారా లేదా అనేది ఒకటి. ఒకవేళ డిఎంకేని అవసరం ఉంటే తీసుకునే పరిస్థితి కానీ జరిగితే ఇక కంఫర్ట్గా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఈ లోపల ఉదయం నుంచి జరుగుతున్న చర్చ ఏంటి, డిఎంకే ఏఐటీంలు కలవబోతున్నాయి, వాళ్ళిద్దరు సీట్లు గెలిచిన తర్వాత అక్కడున్న మెజార్టీని పూర్తిగా తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనే ఒక చర్చ చాలా క్లియర్గా జరుగుతుంది. దీనికి సంబంధించిన దాంట్లోనే మనం కానీ ఒకసారి కానీ చూసుకుంటే క్లియర్గా ఈ వ్యవహారంలో డిఎంకేకి 47, అలాగే డిఎంకేకి 59, అన్నా డిఎంకేకి 47 ఉన్నాయి. కాబట్టి అట్ ద సేమ్ టైం కూటమిలో అన్నా డిఎంకే నుంచి కాంగ్రెస్ వెళ్ళిపోయింది. ఒకవేళ అక్కడ ఇప్పుడు సిపిఎం ఇటువైపు ఉంటుందా, డిఎంకే వైపు ఉంటుందా, లేదు టీవీకే వైపు ఉంటుందా అని చూడాలి. అలాగే సిపిఐ వామపక్షాలు ఏ విధంగా ఉంటాయి చూడాలి. అలాగే ముస్లిం లీగ్ కూడా 2 గెలిచింది, వాళ్ళు కూడా డిఎంకే కూటమిలో ఉన్నారు. వాళ్ళందరూ ఆ కూటమిలో ఉంటారా, లేదు ఒకవేళ టీవీకే
డిఎంకే వైపుకి వెళ్తారా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఒక ఆప్షన్ ఇప్పుడే తాజా సమాచారం అవుతుంది. డిఎంకే నుంచి వస్తున్న కొన్ని వార్తల్లో మాత్రం కొన్ని కీలకమైన అంశాలు అయితే మనకి అందుతున్నాయి. మనోజ్ కనిమొళి ఇప్పుడే ఒక స్టేట్మెంట్ పీటీఐతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పు అత్యున్నం అనేది దానికి గౌరవించడం తమ బాధ్యత అని కూడా ఆమె చెప్పారు. ఈసారి ఎన్నికల ఫలితాలు పూర్తిగా స్పష్టంగా లేకపోయినా ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే. ద్రవిడ మున్నేటి కళగంకు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేటి కళగంకి బయట నుంచి మద్దతు ఇస్తుంది అంటే ఏఐడిఎంకి మద్దతు ఇస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో అసలుకి ఇవన్నీ కూడా ఊహాగానాలే అని చెప్పి చాలా క్లియర్గా కొట్టిపారేశారు. అంటే డిఎంకే ఏఐడిఎంతో కలిసి సపోర్ట్ ఇచ్చే పరిస్థితే లేదు అనేది చాలా క్లియర్గా చెప్పిన వారు. మేము డిఎంకే చెందిన వారమని ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాలపై స్పందించబోమని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. మిగతా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుని మాకు అనవసరం, మేమైతే ఏఐడిఎంకేకి కలిసే ప్రసక్తే లేదు, ఏఐడిఎంకేతో ఉండే పరిస్థితి లేదు. కనిమొళి డిఎంకేలో చాలా కీలక రోల్ చేస్తున్నారు, ఆమె ఎంపీగా కూడా ఉన్నారు మనకు తెలిసింది. సో అటువంటి లీడర్ జస్ట్ ఇప్పుడే ఒక ఈ బ్రేక్ని క్లోజ్ చేసింది. డిఎంకేతో అన్నాడీఎంకేతో డిఎంకే కలిసే ప్రసక్తే లేదనేది క్లియర్గా చెప్పేసిన పరిస్థితి. సో ఈ యాంగిల్స్లో ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మూడు పార్టీలు వామపక్షాలు, తర్వాత వామపక్షాలు 4 వీటికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని నడుపుతారు, వీసీకేకి సంబంధించిన వ్యవహారం కూడా ఏ విధంగా తన ప్రకటన ప్రకటించబోతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈ 6 చాలా కీలకంగా మారాయి. 4 వామపక్షాలు 4, వీసీకే 2. ఇప్పటికీ వాళ్ళతో టచ్లో కూడా నాయకులు వెళ్ళారు. వాళ్ళు మాట్లాడిన సందర్భంలో కూడా బహుశా ఈరోజు దానికి సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ప్రీ పోల్ అంటే ఎన్నికల కంటే ముందు కూటమిలో ఉన్నటువంటి పార్టీల గురించి చూస్తే డిఎంకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, వీసీకే, డిఎండికే ఈ పార్టీలన్నీ ప్రిపోల్ ఎలక్షన్స్ పొత్తులో ఉన్నాయి. అన్నా డిఎంకే, పిఎంకే, బీజేపీ, ఏఎంఎంకే ఈ పార్టీలన్నీ బిఫోర్ ఎలక్షన్స్ పొత్తులో ఉన్నాయి. కానీ హంగ్ వచ్చింది, పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాలేదు, విజయ్ కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సో గవర్నర్ దగ్గరికి వెళ్ళి బేసిక్గా ఒక నామ్స్ ప్రకారంగా గతంలో ఎక్స్పర్ట్స్ చెప్పినా, గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు చూసినా, ఏం చేసినా కూడా మనం ఫ్లోర్ టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముందుగా గవర్నర్ ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ స్థానాలు గెలిచిందో ఆ పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ ఇన్వైట్ చేయాలి. కానీ ఇక్కడ గవర్నర్ చేస్తున్న మాట ఏంటంటే ఐఎమ్ ప్రొటెక్టింగ్ డెమోక్రసీ, నేను డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాను కాబట్టి మ్యాజిక్ ఫిగర్తో రమ్మని విజయ్ని చెప్పాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఏ పార్టీని కూడా ఆహ్వానించను కూడా అని అక్కడ గవర్నర్ చెప్తున్న పరిస్థితి. కానీ మధ్యలో ఏం జరుగుతోంది, ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ హంగ్ వచ్చింది కాబట్టి ఇలా ఉంది డ్రామా అంటే, విజయ్ గెలిచింది 108 స్థానాల్లో, అండ్ ఒక విజయ్ 2 స్థానాలు గెలిచారు కాబట్టి 107, అండ్ కాంగ్రెస్ పార్టీ 5. ఇప్పటి వరకు వీళ్ళు ఫిక్స్ 112 ఫిక్స్, వాళ్ళకు 112 స్థానాలు అయితే యాజ్ ఆఫ్ నౌ చిటికేస్తే వచ్చి రాలిపోయే రకంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక కావాల్సింది ఎంత, మ్యాజిక్ ఫిగర్ కావాలంటే ఇంకొక 6 లేదా 7, 9 అంటే ఫుల్ మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 6 స్థానాలు ఉండాలి. దాంట్లో వీసీకే 2, సిపిఐ, సిపిఎంలు అన్నీ కలిపి 6 స్థానాలు అవుతూ ఉన్నాయి. ఐఎంఎల్ మద్దతు ఇవ్వని చెప్పేసింది, అటువైపు నుంచి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవరు, ఎంఎంకే కలవనని చెప్పింది, పిఎంకే రానని చెప్పేసింది, డిఎండికే కూడా కలవనని చెప్పేసింది. దీంతో 107+5, 112 మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి ఇంకా వాళ్ళ డిసిషన్ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఆలోగా డిఎంకే, అన్నా డిఎంకే ఓ చర్చను మొదలుపెట్టాయి. ఏంటంటే డిఎంకే స్టాలిన్ వైపు నుంచి అన్నా డిఎంకేకి మద్దతు వెళ్ళినట్టుగా, ఆ మద్దతు కాస్త ఎలా ఉంటుందనంటే డిఎంకే 59 స్థానాలు గెలిచింది, అన్నా డిఎంకే 47 స్థానాల్లో, ఐయుఎంఎల్ 2 స్థానాలు, పిఎంకే 4, ఏఎంఎంకే 1, డిఎండికే 1, అంతా కలిపి మేము 114 అవుతున్నాం. మేము కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, పళనిస్వామి ముఖ్యమంత్రి, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అనే రకంగా ఓ చర్చ మొదలైంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచారు, వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటే అవకాశం ఇవ్వకుండా బద్ద శత్రువులుగా ఒక పార్టీ ఏర్పాటు తర్వాత డిఎంకే అనేది మొదటి పార్టీ, ఆ తర్వాత అన్నా డిఎంకే పుట్టుకొచ్చింది డిఎంకే నుంచి. అలా పుట్టుకొచ్చిన అన్నా డిఎంకే ఇప్పుడు మళ్ళీ డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా సిద్ధమైంది. దీంట్లో వాళ్ళ పొత్తు బ్రేక్ అయింది. ఏంటి, బీజేపీ ఒకే ఎమ్మెల్యే గెలిచినప్పటికీ బీజేపీతో ఉన్న పొత్తుని బ్రేక్ చేసుకుంది అన్నా డిఎంకే. ఆ రకంగా ముందుకు వెళ్తాం. అమిత్ షా కూడా సీరియస్ అవుతున్నారట. అయితే 114 స్థానాలు, వాళ్ళకు కూడా ఫుల్ మ్యాజిక్ ఫిగర్ లేదు. బీజేపీ కలవనంటోంది. బీజేపీ ఒక స్థానం గెలిచినా కూడా we never wants to meet with DMK and అన్నా డిఎంకే వాళ్ళతో కలవము, మేము వీరి పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేస్తారని అన్నా డిఎంకే పైన బీజేపీ ఆగ్రహానికి గురవుతుంది. అమిత్ షా కూడా సీరియస్ గా ఉన్నారు. ఏ క్షణమైన తమిళనాడులోకి అటు అమిత్ షా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గేమ్ చేంజింగ్ ఎవరు అని అంటే మరి కనుక వీసీకే అండ్ కమ్యూనిస్టులు గేమ్ చేంజర్స్.
వాళ్ళు ఈ పొత్తులో నిజంగానే కనుక అన్నా డిఎంకే కలిసి ఇంకొన్ని పార్టీలతో కలిసి 114 స్థానాలకు సాధించిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా వీసీకే కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కంపల్సరీ. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా వీసీకే అండ్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కంపల్సరీ. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి అయితే అన్నా డిఎంకే పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు విజయ్తో పాటు కలిసి నడవడానికి. అవసరమైతే పార్టీని సైతం విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యాంటీ డిఫెక్షన్ కోసం ఇప్పటికే పళనిస్వామి గవర్నర్ని కలిశారు, రాధా విశ్వనాథ్ అర్లేకర్ని కలిశారు. యాంటీ డిఫెక్షన్ కోసం అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. మరి ఏం జరిగిందో చూడాలి. అన్నా డిఎంకేని కలిసి నడిస్తే కనుక వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ పార్టీలని పూర్తిగా భూస్థాపితం చేసుకున్నట్టు అవుతుంది. బికాస్ ద్రవిడియన్ పార్టీస్ గా ఒకరినొకరు ఇద్దరు వ్యతిరేకించుకుంటూ ఉన్నారు. ఈ వ్యతిరేకంలో చాలా దారుణంగా పరిస్థితి మారిపోతోంది. రాజకీయం కాస్త వ్యతిరేకంగా అక్కడ 10 ఏళ్ల పాటుగా వాళ్ళు పోరాడుకున్నారు. 10 ఏళ్ళు అన్నా డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది జయలలిత నేతృత్వంలో. 5 ఏళ్ల పాటుగా స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకరంటే ఒకరు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి కాస్త రాజకీయాలు ఎంత దిగజారుస్తాయంటే అయినా పర్వాలేదు, మేము తిట్టుకుంటాం కొట్టుకుంటాం, కానీ మా ప్లేస్ల మధ్యలోకి ఎవరు రానివ్వకూడదు, టీవీకేని రానివ్వమన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అవుతారా? లేదు, టీవీకే ఆల్రెడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచింది కాబట్టి టీవీకేకి మద్దతుగా నిలబడి చిన్న చితక పార్టీలు వీసీకే 2 స్థానాలు, సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు, వీ 6 కనుక కలిస్తే అన్నా డిఎంకే కలిసిన తల కిందులకు పెట్టి కాళ్ళు పైకి చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. విజయ్కి మాత్రమే అవకాశం ఉంది ఇక్కడ. ఒకవేళ వాళ్ళు నిజంగానే వాళ్ళ పొత్తు ధర్మాన్ని వాళ్ళ రాజకీయ నీతిని అంతా చంపేసుకొని సిగ్గు తప్పి పొత్తు కనుక పెట్టుకుంటే నేను డెఫినెట్గా ఎంట్రీ ఇస్తాను, నా 107 మంది మొత్తం రాజీనామా చేస్తామని విజయ్ కూడా భీష్మించుకొని కూర్చున్నారు. మరి అలా జరుగుద్దో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇటు 112 స్థానాలు విజయ్కి, అటువైపు నుంచి 114 స్థానాలు అన్నా డిఎంకేకి. ఫేటాలు వాళ్ళ పొత్తు కనుక కుదిరితే కనుక 114 స్థానాలు వాళ్ళకి వస్తాయి. ఇక్కడ గేమ్ చేంజర్ కాబోయేది వీసీకే కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే గేమ్ చేంజర్స్ కాబోతున్నారు. ఆ వీసీకే కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం కలిపి 6 స్థానాలు ఉన్నాయి. 6 స్థానాలు ఎవరి వైపుగా మద్దతుగా నిలబడితే వాళ్ళే ఇక్కడ ముందడుగు వేసి వాళ్ళే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. 107+5 112 రెడీగా ఉన్నారు విజయ్కి. ఈ 112తో పాటుగా ఇంకొక 6 రావాలంటే కంపల్సరీగా వీసీకే అండ్ కమ్యూనిస్టు కలవాల్సిందే. కమ్యూనిస్టులు తెలివిగా ఏం చెప్తున్నారంటే అవకాశం చూసి ఇప్పుడు ఇక్కడ మేము ఐడియాలజికల్గా కలుస్తామంటలేం, కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తామంటున్నామనేటువంటి మాటని చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు మీటింగ్ జరుగుతోంది, వీసీకే మీటింగ్ ఆల్రెడీ పూర్తయింది. వీసీకే మీటింగ్ పూర్తయిన తర్వాత అనౌన్స్ చేయాలంటే కమ్యూనిస్టు డిసిషన్ తీసుకున్న తర్వాత మేము తీసుకుంటాం అంటున్నారు. ఒకవేళ కమ్యూనిస్టు కనుక అన్నా డిఎంకే వైపుగా వాళ్ళ పొత్తు కుదిరితే వాళ్ళ వైపుగా వెళ్తామంటే వీసీకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు 114, దాంట్లో డిఎంకే 59, అన్నా డిఎంకే 47, ఐయుఎంఎల్ 2, పిఎంకే 4, ఏఎంఎంకే 1, డిఎంకే ఈ మొత్తం కలిపి 114 + వీసీకే కమ్యూనిస్టులు అంతా కలిస్తే 120 స్థానాలు అవుతాయి. 120 స్థానాలతో మరి అన్నా డిఎంకే పొత్తు కుదురుతుందా, లేదు టీవీకే విజయ్ ఫైనల్గా అక్కడైనా ముఖ్యమంత్రి అవుతారా చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక రకంగా ఎక్స్పోజ్ చెప్తున్న మాట కానీ గతంలో ఉన్నటువంటి చాలా మంది ట్వీట్లు వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు విజయ్ ఏం పెద్దగా ఫికర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన పెద్దగా భయపడాల్సిన అవసరమే లేదు, ఆయన కేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఆయన పోయి ఒకటే చేయాలి, నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ గెలిచాను, నన్ను మీరు ఇన్వైట్ చేయాలి. అందుకే చాలా ఎలక్షన్స్ మీరు చూడండి, కేరళలో బీహార్లో ఏముంటుందంటే గవర్నర్ ఇన్వైట్ చేస్తాడు, గవర్నమెంట్ని ఫామ్ చేయండి చెప్పి. ఇప్పుడు ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచిందంటే బీజేపీని గవర్నర్ ఇన్వైట్ చేస్తాడు, యూ ప్లీజ్ ఫామ్ ద గవర్నమెంట్ అని. అస్సాంలో బీజేపీ ఇన్వైట్ చేస్తాడు, యూ ప్లీజ్ ఫామ్ ద గవర్నమెంట్ అని. ఇటువైపు నుంచి కేరళలో యూడీఎఫ్ని గవర్నర్ ఇన్వైట్ చేస్తాడు, యూ ప్లీజ్ ఫామ్ ద గవర్నమెంట్ అని. కానీ ఇక్కడ తమిళనాడులో ఏం జరుగుతోంది, మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని సపోర్ట్తో వెళ్ళినా మాకు ఈ సపోర్ట్ ఉంది, మేము ఫామ్ చేస్తాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పినా కూడా ఇటు గవర్నర్ యాక్సెప్ట్ చేయడం లేదు. 112 సంతకాలతో వెళ్ళినా కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇక్కడ వీసీకే, సిపిఐ, సిపిఎం కనుక కొంత కాంప్రమైజ్ అయిపోయి నిజంగానే గత ప్రభుత్వాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేసి ఉంటే వాళ్ళు కనుక సపోర్ట్ ఇస్తే ఈ పార్టీకి విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తయ్యేది, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయ్యేది. వాళ్ళు నిజంగానే కోరుకొని ఉంటే వాళ్ళకు కూడా తలా ఓ మంత్రి పదవి కూడా వచ్చేదేమో, లేదంటే తదితర ఒక కీలకమైన పాత్రలో వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉండేవాళ్ళేమో. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే విజయ్ని మాత్రం వాళ్ళు పూర్తిగా వెనకబోతే నుయ్యి ముందు పోతే గొయ్యి అన్నట్టుగా మార్చేశారు. విజయ్ వెనకడుగు వేయడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు, అలా తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ 3 పార్టీల డిసిషన్ చాలా కీలకం, వీసీకే, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన డిసిషన్ చాలా కీలకం. మరి ఈ డిసిషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ మీటింగ్ తర్వాత ఎటువంటి అనౌన్స్మెంట్ చేస్తారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా డెసిషన్ మాత్రం పెండింగ్ అనే చెప్పాలి. ఈ డెసిషన్ పెండింగ్ సిచ్యువేషన్ లో ఎలా మారుతుందో చూడాలి. అసలైతే తమిళనాడు పరిస్థితుల్ని మినిట్ టు మినిట్ అమిత్ షా కూడా గమనిస్తూ ఉన్నారంట. ఆయన ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉన్నారు.
మరి ఆయన అంశాల్లో ఆయన మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ ఏం బయటపడదో చూడాలి. ఆయన కూడా మరి కాసేపట్లోనే డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇటు తమిళనాడు దీని ముందే ఉంచారట కేంద్ర మంత్రి. 2 రోజులుగా కిందటే అల్లర్లు హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. సో అటు గవర్నర్ కూడా డీజీపీ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు. శాంతి భద్రతల విషయంపై ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. వారి నుంచి నివేదిక తీసుకుంటున్నారు. ఎవరు కూడా బయటకు వచ్చి ఆందోళన చేయకుండా అందరినీ అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. అయినా రైట్ డైరెక్ట్గా ఒక్కసారి విజయ్ కనుక పిలుపునిస్తే తమిళనాడు పబ్లిక్ కనుక విజయ్ బయటకు వచ్చి ఒక్కసారి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర జరుగుతోంది, గవర్నర్ వ్యవస్థని కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వ బీజేపీని కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా వ్యవస్థను కనుక ఆయన క్వశ్చన్ చేయాల్సి వస్తే డెఫినెట్ గా ఒక బీభత్సమైనటువంటి వాతావరణం తమిళనాడు ప్రజలు బయటకు వచ్చి ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. బికాస్ నేను చాలా వరకు ఎలక్షన్ సమయంలో కూడా చూసాను, విజయ్ కి యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ నుంచి యంగ్ జనరేషన్స్ నుంచి ఏ రకంగా సపోర్ట్ వచ్చినట్టు చూసాం. ఆ రకంగా సపోర్ట్ వస్తున్న సిచ్యువేషన్ లో ఒకేలా కనుక ఇఫ్ ఇన్ కేస్ హీ గివ్స్ అప్ ఎ కాల్, ఆయన కనుక ఒక్క కాల్ ఇస్తే మొత్తం తమిళనాడు అంతా అట్టుడికిపోయే అవకాశం కూడా ఉంది. సో తమిళనాడు మొత్తం రాజకీయ రణరంగంగా మారుతోంది. ఇప్పటికే లోక్ భవన్ ముట్టడి కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కానివ్వండి తారాస్థాయికి చేరాయి. పోలీసులు కూడా చాలా కఠినమైన భద్రత ఏర్పాటు చేశారు. గవర్నర్ పాలన నడుస్తుందన్న చందంగా ఆయన కూడా బిహేవ్ చేస్తూ పోలీసులతో ఆ ఉద్యమాన్ని ఆ నిరసనని తొక్కిపెట్టే ప్రయత్నం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరెక్లర్ చేస్తున్న పరిస్థితి. సో మరి అమిత్ షా కూడా ఇంటర్వ్యూ పోతున్నారంటే, కేంద్ర హోంమంత్రి కూడా ఇంటర్వ్యూ పోతున్నారంటే పరిస్థితి మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. మరి ఈ పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసి అవసరమైతే పర్వాలేదు మీరంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి అమిత్ షా అన్నాడీఎంకే క్లియరెన్స్ ఇస్తారా అంటే ఆ సిచ్యువేషన్ లేదు. మీరు పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేశారు, మాతో ఉన్న పొత్తుని కంప్లీట్గా కొలాప్స్ చేసుకున్నారు, అన్నాడీఎంకేతో కలిసి మేము పూర్తిగా నష్టపోయాం. గతంలో మాకు 11% ఉన్నటువంటి ఓట్లు కాస్త 2% పడిపోయాయి, అంటే 7% మేము చాలా దారుణంగా కోల్పోయాం మీ వల్ల. గతంలో పోటీ చేసిన స్థానాల్లో 4 స్థానాలు మేము గెలిస్తే ఇప్పుడు పోటీ చేసిన స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచాం. కాబట్టి పళనిస్వామిని అనవసరంగా మేము పొత్తు పెట్టుకున్నాం రకంగా బీజేపీ భావించి వార్నింగ్ కూడా ఇస్తుందట. మరి ఇప్పుడు బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందా? డిఎంకేలు కలిసి బీజేపీ కౌంటర్ గేమ్ స్టార్ట్ చేస్తాయా, లేదా కాంగ్రెస్ టీవీకే కలిసి ఇక్కడ విజయ బావుట ఎగరేస్తాయి చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక ఉద్రిక్త పరిస్థితి మాత్రం తమిళనాడుని చవి చూస్తోంది. తమిళనాడు పబ్లిక్ కూడా కొంత అగ్రెసివ్గా ఉన్నారు, ఆగ్రహానికి గురవుతున్నారు. విజయ్ని మేము ఎంతలా దగ్గర తీసి చేరతీసి అవకాశం ఇస్తామంటే ఈ రాజకీయ రణరంగంలో ఆయన పావుగా మార్చుకొని ఒక ఆట ఆడుకుంటున్నారని చెప్పి చాలా మంది ఆగ్రహం గురవుతున్నారు. మరి ఎటువంటి పరిస్థితి దారితీస్తుంది, ఏ రకంగా ముందుకెళ్తుంది చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ 114 ఒకవేళ పొత్తు కనుక కుదిరితే అన్నాడీఎంకే డిఎంకే చిన్న చిత్తగా పార్టీలు కలిసి పొత్తును కనుక పెట్టుకుంటే 114 స్థానాల్లో వాళ్ళు ఉంటారు. టీవీకే అండ్ కాంగ్రెస్ కలిపి 112 స్థానాల్లో వీళ్ళు ఉంటారు. ఎటు చూసినా ఇంకా మద్దతు కావాల్సిందే. వీసీకే అండ్ కమ్యూనిస్ట్ పార్టీలే చాలా కీలకం ఇక్కడ. వాళ్ళు కనుక టీవీకే విజయ్ వైపుగా మద్దతుగా ఉంటే ప్రభుత్వం ఫామ్ అవుతుంది, లేదంటే వాళ్ళు ఒకవేళ డిఎంకే పొత్తు కనుక కుదిరితే వాళ్ళ వైపుగా ఉంటే అక్కడ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. వీళ్ళే ఇప్పుడు గేమ్ చేంజర్ కాబోతున్నారు. వీసీకే అండ్ కమ్యూనిస్టులు ఎవరి వైపు ఉంటారో చూడాలి. विजय सर के अली गुड़का दिए विजय सर के अली गुड़का दिए तनी मर्दना जयतिरकारे तनी मर्दना जयतिरकारे எந்த பின்புலமும் இல்லாம தனி மர்தனா ஜெயிச்சிருக்காரு. அவருக்கு அநீதி கொடுக்காதீங்க. இந்த காவல்துறை அத்தனை பேருக்கு விஜய் சார் சிஎம்